అల్లు అర్జున్ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. బన్నీ అరెస్టు నుంచి విడుదల వరకు సినిమా రేంజ్ సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త తెరపైకొచ్చింది. ఇంతకీ అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపారు. చర్చ నడుస్తోంది. ఆ లాయర్ ఎవరంటూ ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే బన్నీకి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. నిరంజన్ రెడ్డి నేపథ్యం చాలా ప్రత్యేకం. హైకోర్టు లాయర్గా, సినిమా ప్రొడ్యూసర్గా, రాజ్యసభ సభ్యునిగా ఆయన సేవలందిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ కోసం వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి కేసు కోసం భారీగా ఫీజు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన కేసు వాదనల కోసం గంటకు 5 లక్షలు తీసుకున్నారని టాక్ నడుస్తోంది. నిన్న హైకోర్టులో సుమారు 2 గంటల పాటు వాదనలు వినిపించిన ఆయనకు అల్లు అర్జున్ ఫ్యామిలీ 10 లక్షలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిరంజన్ రెడ్డి రాజకీయాల్లోనూ విశిష్ట సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. దీంతో వైఎస్ జగన్ ఆయన్ను 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు పంపించారు. అయితే నిరంజన్ రెడ్డి నేపథ్యం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ మరోసారి బన్నీకి వైసీపీ సపోర్ట్ ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఇక పుష్ప రిలీజ్ నుంచి బన్నీకి వైసీపీ నేతలు మద్దతు పలుకుతూ వస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ టైంలోనూ ఏపీలో పెద్ద ఎత్తున జగన్ అభిమానులు ఆయనకు మద్దతుగా థియేటర్ల ఎదుట రచ్చ చేశారు. పలుచోట్ల వైసీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ అల్లు అర్జున్ ఫోటోలు ఏర్పాటు చేయడంపై చర్చ నడిచింది. మరికొందరు నిరంజన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితుడని కూడా సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. నిరంజన్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్. ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి. ఆయన లాయర్గా పనిచేశారు. ఇక నిరంజన్ రెడ్డి విద్యాభ్యాసం నిజామాబాద్, హైదరాబాద్లో కొనసాగింది. 1992లో పుణేలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లో నిరంజన్ రెడ్డి లా చదివారు. ఓవైపు లాయర్గా చేస్తూనే తెలుగు సినిమాల్లోనూ ప్రొడ్యూసర్గా పనిచేశారు. 2011లో వచ్చిన గగనం మూవీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, ఆచార్య లాంటి సినిమాలను నిర్మించారు. వీటిలో గగనం, క్షణం, ఘాజీ హిట్ అయిన వైల్డ్ డాగ్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.